ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని తొలి తెలుగు శిలాశాసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. కడపలోని భాషా పరిశోధన కేంద్రంలో తెలుగు శిలాశాసనం నమూనాను ఆవిష్కరించారు. జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దీపా వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలమల్ల తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తన ట్రస్ట్ ద్వారా సిపి బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష కేవలం ఒక సంభాషణ సాధన మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన ఆలోచన విధానం, మన ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కాకుండా దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. మీరు చాలా మంది సహకరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒక వేదికగా ఏర్పడింది ఏదైనా దీంట్లో భాగంగానే ఇందాక వారి మాటలు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా అలాగే కొంతమంది మంచి మనుషుల సహాయంతో స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా కలమల్లో ఉన్న తొలి తెలుగు శాసన జీర్ణోద్ధర స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి దానికి ఒక అందమైన ఒక మంచి ప్రాకారాన్ని నాకు నమూనాన్ని చూపించారు నాకు శ్రీనివాసి గారు. దానికి కావాల్సిన సహాయ సహకారాన్ని అందిస్తానని